వెల్కమ్ టు ఎంలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజస్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూస్తే తెలంగాణ టెట్కి సంబంధించి ఏ బుక్స్ చదవాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ మరియు టైం మేనేజ్మెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. తెలంగాణ టెట్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 40 days టైం ఉంది. అంటే మీరు డైలీ ఒక 10 hours చదవగలిగితే 400 గంటలు, డైలీ 5 hours చదవగలిగితే కేవలం 200 గంటలు మాత్రమే ఉంది. కనుక చాలామంది స్టూడెంట్ టీచర్స్, అన్ఎంప్లాయిడ్ టీచర్స్, ఇన్ సర్వీస్ టీచర్స్ మరి టెట్ ఎలా ప్రిపేర్ కావాలి, ఏ స్టాండర్డ్ మెటీరియల్ చదవాలి, ముఖ్యంగా చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఎలా అర్థం చేసుకోవాలో ఒక మానసిక ఆందోళనలో ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, గత టెట్లను విశ్లేషించుకుంటే టెట్ పేపర్ 1 50% క్వాలిఫై ఉన్నారు. టెట్ పేపర్ 2లో దాదాపుగా 30% క్వాలిఫై ఉన్నారు. టెట్ పేపర్ 1లో అప్లై చేసిన ప్రతి ఇద్దరిలో ఒకరు క్వాలిఫై అయ్యారు. టెట్ పేపర్ 2లో అప్లై చేసి ఉన్న ప్రతి ముగ్గురులో ఒకరు క్వాలిఫై ఉన్నారు. కాబట్టి టెట్ అంటే ఒక భయాన్ని పోగొట్టుకోండి. టెట్ ఒక రాకెట్ సైన్స్ కాదు. గత టెట్లు మనం గమనిస్తే 2014 నుంచి 2025 వరకు జరిగిన టెట్ ఎగ్జామినేషన్స్లో పేపర్ 1లో యావరేజ్గా ఇప్పటి వరకు 53.92% క్వాలిఫై అయి ఉన్నారు. అంటే అప్లై చేసిన ప్రతి ఇద్దరిలో ఒకరు క్వాలిఫై ఉన్నారు. అదేవిధంగా పేపర్ 1తో పోల్చుకుంటే పేపర్ 2 2014 నుంచి 2025 వరకు గమనిస్తే యావరేజ్గా 29.67% క్వాలిఫై ఉన్నారు. కనుక టెట్ పేపర్ 1తో పోల్చుకుంటే పేపర్ 2 కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో కంటెంట్ అప్ టు 10th స్టాండర్డ్ వరకు చదవాలి. కనుక ఈ డేటాను గమనిస్తే 2026 జనవరి నుంచి జరగబోయేటువంటి ఈ టెట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఒక 40 రోజులు మీరు బాగా కష్టపడితే, నేను చెప్పిన గైడెన్స్ టైం టేబుల్ ఫాలో అయితే తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావచ్చు. ముందుగా ఈ టెట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ గమనించండి. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మీకు తెలుసు 14th రోజు వచ్చింది. మరి డౌన్లోడ్ ఆఫ్ టీజీ టెట్ జనవరి 2026 ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆల్రెడీ 15th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. పేమెంట్ ఆఫ్ ఫీజ్ 15th నవంబర్ టు 29th నవంబర్ వరకు ఉంది. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ 27th డిసెంబర్ 2025 నుంచి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈసారి టెట్ ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ జనవరి 3rd 2026 టు 31st జనవరి 2026. అంటే దాదాపుగా ఒక 27 days ఈ టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ జరగనుంది. మరి టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్నింగ్ 9 AM టు 11:30 AM ఒక స్లాట్ ఉంటుంది. 2 PM టు 4:30 PM ఒక స్లాట్ ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 10th ఫిబ్రవరి టు 16th ఫిబ్రవరి మధ్యలో, అంటే ఈ యొక్క వ్యాలంటైన్స్ డేలోగా రిజల్ట్స్ రానున్నాయి టెట్కి సంబంధించి. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ టీజీ టెట్ జనవరి 2026. మరి టెట్ పరీక్షలో పేపర్ 1కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఎన్ని మార్క్స్ ఉన్నాయో చూద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, శిశు వికాసం మరియు బోధనా శాస్త్రం 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 1, మదర్ టంగ్ అనేది లాంగ్వేజ్ 1 అవుతుంది. లాంగ్వేజ్ 2 అందరికీ మ్యాండేటరీ, అది ఇంగ్లీష్. మరి ఒక్కొక్క లాంగ్వేజ్కి 30 మార్క్స్ చొప్పున మొత్తం 60 మార్క్స్కు ఉంటాయి లాంగ్వేజ్ 1 మరియు లాంగ్వేజ్ 2. మరి ఈ యొక్క పేపర్ 1 ఎస్జిటి అభ్యర్థులు రాయబోయేటువంటి పేపర్ 1, ఇన్ సర్వీస్ టీచర్స్ రాయబోయేటువంటి పేపర్ 1లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ మ్యాథమెటిక్స్ పెడగాజీ, మొత్తం 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 30 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఈవీఎస్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్కు సంబంధించి, సోషల్ మరియు సైన్స్కు సంబంధించిన కంటెంట్కు 24 మార్క్స్ మరియు పెడగాజీకి సంబంధించి 6 మార్క్స్, టోటల్ 30 మార్క్స్ ఉంటాయి. అంటే ఇక్కడ దాదాపుగా లాంగ్వేజ్ 1లో ఉండేటువంటి 6 మార్కుల పెడగాజీ, లాంగ్వేజ్ 2లో ఉండేటువంటి 6 మార్క్స్ పెడగాజీ, అదేవిధంగా సబ్జెక్టుకు సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించి 6 మార్కులు, అదేవిధంగా ఈవీఎస్కు సంబంధించి 6 మార్కుల పెడగాజీ, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో భాగంగా అడిగేటువంటి ఒక 6 మార్కుల పెడగాజీ, మొత్తం కలిపితే పెడగాజీ రిలేటెడే 30 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా సైకాలజీ పార్ట్ కలుపుకుంటే 24 మార్క్స్. జాగ్రత్తగా గమనిస్తే ప్రతి 3వ ప్రశ్న సైకాలజీ మరియు పెడగాజీ రిలేటెడ్ ఉంటుంది అవుట్ ఆఫ్ 150 మార్క్స్ సంబంధించి. కనుక మీరు
ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ 5 to 10 మధ్యలో ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ టాపిక్స్, ముఖ్యమైన టాపిక్స్ మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ టాపిక్స్ మీకు అర్థం కాకుంటే వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో నేను అప్లోడ్ చేసిన వీడియోస్, షార్ట్స్ మీరు చూస్తూ ఉంటే ఈ సబ్జెక్ట్ పైన మీకు సమగ్రమైన అవగాహన కలుగుతుంది. జాగ్రత్తగా గమనించండి, టీజీ టెట్ అనేది నెగిటివ్ మార్క్స్ ఉండే ఎగ్జామినేషన్ కాదు. కేవలం ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది. 150 మార్క్స్లో ఒక ఓసీ అభ్యర్థి 90 మార్క్స్, బీసీ అభ్యర్థులు 75 మార్క్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మరియు పర్సన్స్ విత్ డిజేబుల్డ్ 60 మార్క్స్ తెచ్చుకోవాలి అవుట్ ఆఫ్ 150. కనుక ఇది కొద్దిగా కష్టపడితే ఈజీగా సాధించేటువంటి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్. అదేవిధంగా బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు పేపర్ 2 రాయాలి. పేపర్ 2లో కూడా చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ సబ్జెక్ట్ సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 అది తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, హిందీ కావచ్చు. మీరు 10th వరకు చదివినటువంటి ఫస్ట్ లాంగ్వేజ్ ఏదో ఒకటి మీరు తీసుకోవచ్చు. ఇందులో కూడా 30 మార్క్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటాయి. గమనించండి, ఇక్కడ 24 మార్క్స్ కంటెంట్కి ఉంటే 6 మార్క్స్ పెడగాజీకి ఉంటాయి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2లో. ఎవరైతే బీఎస్సీ పూర్తి చేసుకొని ఉన్నారో వారు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్ అప్లై చేసుకోవాలి. ఎవరైతే బీఏ బీకామ్ పూర్తి చేసుకొని ఉన్నారో వారు సోషల్ స్టడీస్ స్ట్రీమ్ అప్లై చేసుకోవాలి. మరి ఇందులో కంటెంట్కి సంబంధించి 48 మార్క్స్ ఉంటాయి. సబ్జెక్ట్ పెడగాజీకి సంబంధించి 12 మార్క్స్ ఉంటాయి. టోటల్ 60 మార్క్స్. 150 మార్క్స్ అనేవి అన్ని సబ్జెక్టులకు సంబంధించి టెట్ ఆన్లైన్లో జరిగేటువంటి పరీక్షకు సంబంధించిన మార్క్స్. ఇందులో మీకు తెలుసు, ఇప్పుడే చెప్పాను, ఓసీ అభ్యర్థులు 90 మార్క్స్ తెచ్చుకోవాలి, అంటే 60%. బీసీ అభ్యర్థులు 75 మార్క్స్ తెచ్చుకోవాలి, అంటే పరీక్షలో 50% మార్క్స్ సాధించాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజేబుల్డ్ పర్సన్స్ మరి 60 మార్క్స్ తెచ్చుకోవాలి. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తే టెట్కి సంబంధించి ఒక 40 డేస్ టైం ఉంది. ఎవరైనా కూడా ఈ వింటర్ సీజన్లో డైలీ ఒక 5 అవర్స్ చదవచ్చు, మినిమం 5 అవర్స్ చదవచ్చు. డైలీ 5 అవర్స్ చదివితే 40 డేస్లో మ్యాక్సిమం 200 అవర్స్ మీరు చదవచ్చు. సబ్జెక్ట్ వారిగా ఎలా కేటాయించుకోవాలి ఈ టైంను? చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి ఒక 40 అవర్స్ కేటాయించుకోండి. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 30 అవర్స్ చొప్పున కేటాయించుకోండి. కంటెంట్ సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి 80 అవర్స్ కంటెంట్ కేటాయించుకోండి. అదేవిధంగా సబ్జెక్ట్ పెడగాజీకి ఒక 20 అవర్స్ కేటాయించుకోండి. టోటల్ 200 అవర్స్. లేదు సార్, మేము డైలీ 10 అవర్స్ చదవగలుగుతామంటే మార్నింగ్ టు ఈవినింగ్, మరి ఈ యొక్క టైం మీరు ఎక్కువగా పెంచుకోవచ్చు. ప్రతి సబ్జెక్ట్ కూడా కొద్దిగా రిపిటేషన్ చేసుకోవచ్చు. లేదు సార్, మేము డైలీ 15 అవర్స్ చదవగలమని మీరు అనుకుంటే ఇంకా ఈ సబ్జెక్ట్స్ని ఎక్కువ సార్లు మీరు చదవడానికి అవకాశం ఉంది. చాలా ప్రాక్టికల్గా వర్కింగ్ టీచర్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్ డైలీ ఒక 5 అవర్స్ కన్సిస్టెంట్గా ఎగ్జామ్ వరకు చదవగలుగుతారు. మరి డైలీ 5 అవర్స్ చదువుతున్నప్పుడు ఈ విధంగా మీరు సబ్జెక్ట్ వారీగా వెయిటేజ్ ఇవ్వండి స్టడీ అవర్స్కి. ఇందులో కష్టమైన సబ్జెక్టు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, శిశు వికాసం. మీకు తెలుసు, ఈ యొక్క అండంతో వీర్యకణం కలయిక వల్ల శిశువు తల్లి గర్భంలో జైగోటుగా రూపొందడం జరుగుతుంది. ఈ యొక్క జైగోట్ ఎంబ్రియో ఫీటస్ దశగా జనన పూర్వ పరిసరాలలో ఉంటాడు. జననానంతరం ఇన్ఫాన్సీ, బేబీహుడ్, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, ప్యూబర్టీ, ఎర్లీ అడోలసెన్స్, లేట్ అడోలసెన్స్, అడల్ట్హుడ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్గా మానవ జీవితంలో 10 దశలు ఉంటాయి. ఈ 10 దశలలో శిశువు ఏ విధంగా డెవలప్ అవుతాడు? మానసిక వికాసం, శారీరక వికాసం, నైతిక వికాసం, భాషా వికాసం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం ఎలా జరుగుతుంది? ప్రతి దశలో ఉండేటువంటి నిర్దిష్టమైన లక్షణాలు ఏంటి? మరి వివిధ వికాస సిద్ధాంతాలు, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం, అదేవిధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం, నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన యూనివర్సల్ గ్రామర్ థియరీ, రోజర్స్ ప్రతిపాదించిన స్వీయ వికాస సిద్ధాంతం, రాబర్ట్ హవింగ్హర్స్ట్ ప్రతిపాదించిన మరి డెవలప్మెంటల్ టాస్క్, ఇవన్నీ కూడా ఈ చైల్డ్ డెవలప్మెంట్లో మీరు చూసుకోవాలి. వైయక్తిక భేదాలు, వ్యక్తికి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్. మన ఇళ్లలో, పాఠశాలలో, తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య ఏ లక్షణం తీసుకున్నా అది ప్రజ్ఞ కావచ్చు, వైఖరులు కావచ్చు, అభిరుచులు కావచ్చు, మూర్తిమత్వం కావచ్చు, సహజ సామర్థ్యం కావచ్చు, అభిరుచులు కావచ్చు, వైఖరులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, విద్యార్థులకు వచ్చే మార్కులు కావచ్చు, ప్రవర్తన మార్పులు కావచ్చు, ఏవైనా తీసుకున్నా వారి మధ్యలో మనిషికి తేడాలు ఉంటాయి. దీనికి కారణం హెరిడిటీ, అనువంశికత, మరి వారు పెరిగినటువంటి పరిసరాలు. ఈ వైయక్తిక భేదాలు అనేటువంటివి
ఈ చైల్డ్ డెవలప్మెంట్‌లో ఒక ముఖ్యమైన విభాగం. అదేవిధంగా అభ్యసనం. పిల్లలు ఎలా నేర్చుకుంటారు? నేర్చుకోవడాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలేంటి? ఈ యొక్క అభ్యసించడంలో విద్యార్థులు శాస్త్రీయంగా ఎలా అభ్యసించాలి? ఇందుకు సంబంధించిన ఇవాన్ పావ్లో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం, థార్న్డైక్ ఎత్నోస్ అభ్యసన సిద్ధాంతం, బండురా పరిశీలన అభ్యసనం, జెరోమ్ బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యసనం, ఈనాడు మన అభ్యసనాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి వైగాట్స్కి ప్రతిపాదించిన సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మకవాద అభ్యసన సిద్ధాంతం. ఇవి చాలా ఇంపార్టెంట్. అభ్యసన సిద్ధాంతాలు, వికాస సిద్ధాంతాలపై నుంచి ఎక్కువగా సైకాలజీలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అదేవిధంగా అభ్యసన బదలాయింపు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఒక చోట నేర్చుకున్న అభ్యసనం మరొక చోట ఏ విధంగా ప్రభావం చూపుతుందో అభ్యసన బదలాయింపు టాపిక్లో మీరు తెలుసుకుంటారు. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు. ఒక చోట నేర్చుకున్న కృత్యం ఇంకొక చోట ఉపయోగపడితే అనుకూల బదలాయింపు, అలా ఒక చోట నేర్చుకున్న అభ్యసనం మరొక చోట ఇబ్బంది కలిగిస్తే ప్రతికూల బదలాయింపు. ఏమాత్రం ప్రభావం చూపలేదనుకోండి శూన్య బదలాయింపు. కుడి చేత్తో చేసే పని ఎడమ చేత్తో చేస్తే అది సెంట్రల్ బ్రెయిన్లో ఉండేటువంటి కార్పస్ కల్లోజం అనేటువంటి నాడీ వ్యవస్థ ప్రభావం వల్ల ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్లో తర్వాత మీరు నేర్చుకోవాల్సిన అంశాలు, పర్సనాలిటీ అంటే ఏమిటి, పర్సనాలిటీకి సంబంధించిన సిద్ధాంతాలు, వ్యక్తి పర్సనాలిటీని అసెస్ చేసేటువంటి ప్రొజెక్టివ్ టెక్నిక్స్ మరియు నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. మరి స్మృతి అంటే ఏమిటి? మనం నేర్చుకున్న అంశాలను గుర్తుకు తెచ్చుకోవడమే స్మృతి, గుర్తుకు తెచ్చుకోకపోవడమే విస్మృతి. ప్రేరణ 3 రకాలుగా ప్రేరణ ఉంటుంది. అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధన ప్రేరణ. ఇవి సైకాలజీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సైకాలజీలో ప్రతి పాయింట్, ప్రతి కాన్సెప్ట్, ప్రతి సిద్ధాంతం, ప్రతి సూత్రం నిజ జీవితానికి అప్లై చేస్తూ మీరు నేర్చుకుంటే అద్భుతంగా చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో మంచి మార్కులు సాధించవచ్చు. ఇందుకోసం వెంటనే మీరు డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ షార్ట్ చూడండి. లేదు సార్ ఈ 40 గంటలు మీ క్లాసెస్ వింటామంటే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో సైకాలజీ కోర్సు తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో మీకు అందుబాటులో ఉంటుంది. అది యాక్సెస్ చేసుకొని ఆ క్లాసెస్ వింటూ నేను అప్లోడ్ చేసిన టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసిన ఇందులో 30కి మినిమం 25 మార్క్స్ మీరు సాధించడం జరుగుతుంది. అదేవిధంగా పెడగాజీ పార్ట్. పెడగాజీ అంటే ఏమిటి? ద సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ద చిల్డ్రన్. శిశువుకు బోధించేటువంటి ఒక బోధనాభ్యసన శాస్త్రం. ఇందులో బోధనకు సంబంధించి 3 ప్రధానమైన దశలకు సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. ప్రీఫేస్ టీచింగ్, ఇంటరాక్టివ్ టీచింగ్ అండ్ పోస్ట్ ఫేస్ టీచింగ్. బోధన పూర్వక దశకు సంబంధించి, పరస్పర బోధనకు సంబంధించి, బోధనానంతర దశకు సంబంధించిన ఈ ఆశయాలు, లక్ష్యాలు, బోధనాభ్యసన అనుభవాలు, మూల్యాంకనం గురించి మీరు నేర్చుకుంటే ఈ పెడగాజీకి సంబంధించి కూడా ఎక్కువ మార్కులు మీరు సాధించవచ్చు. పెడగాజీ నేర్చుకునేటప్పుడు డైలీ క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఒక స్టూడెంట్ను దృష్టిలో పెట్టుకొని ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఎక్కువ మార్కులు మీరు సాధిస్తారు. డియర్ స్టూడెంట్స్, కంటెంట్కి సంబంధించి ఏం చదవాలి? ఈ తక్కువ టైంలో కేవలం ఒక 8 అవర్స్ మాత్రమే కంటెంట్ చదవడానికి టైం ఉంది. అది రోజు 5 గంటలు చదవగలిగితే మీరు 3rd క్లాస్ టు 8th క్లాస్ వరకు పేపర్ 1 అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వం ముద్రించినటువంటి పాఠ్య పుస్తకాలు చదవండి. గత ప్రశ్న పత్రాలలో కంటెంట్ ఏ విధంగా అడిగారో ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా పేపర్ 2 అభ్యర్థులు కంటెంట్ కోసం 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు తెలంగాణ ప్రభుత్వం ముద్రించినటువంటి టెక్స్ట్ బుక్స్ మీరు చదవాలి. గత ప్రశ్న పత్రాలు అంటే దాదాపుగా 2012 నుంచి 2025 వరకు మనకు ఆన్లైన్ రిసోర్సెస్ ద్వారా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రతి టాపిక్ పైన, కాన్సెప్ట్ పైన, కంటెంట్ పైన ఎలాంటి ప్రశ్నలు అడిగారో మీరు చూసుకుంటే ఈ తక్కువ టైంలో మీరు ఎక్కువ మార్కులు టెట్లో సాధించే అవకాశం ఉంది. కనుక సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. గవర్నమెంట్ టీచర్స్ ఆ తీర్పు అనుకూలంగా రావచ్చు, ప్రతికూలంగా రావచ్చు. కనుక అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వర్కింగ్ టీచర్స్, అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ టీచర్స్, ఇప్పుడు 2nd ఇయర్ చదువుతున్న డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు ఈ టెట్లో మంచి మార్కులు సాధించి మీ బంగారు భవిష్యత్తుకు ఒక బాట వేసుకోవాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.